వెల్కమ్ టు కావేస్ మీడియా. యాంకర్ శ్యామల ఈ మధ్యలో మీడియా ముందుకు వస్తే సరిగా మాట్లాడడానికి రావట్లేదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందా అర్థం కావట్లేదు. మొన్న వచ్చేమో చిరంజీవి గారిని ఏదో తను మాట్లాడేందుకు ఏదో ఖండించింది, అప్పుడు ట్రోల్కి గురైంది. ఇప్పుడు వచ్చేసి విజయవాడలో చిన్న పాప జగన్ గారి దాని ఇష్యూ పైన స్పందించింది. తను ఏమంటుందంటే అది ఓకే, ఆ సన్నివేశం చూస్తే తనకి చాలా ఆనందం అనిపించింది. ఇలాగా ఉంటారా, అసలు ఇంత అభిమానం ఉంటుందా, ఒక చిన్న అమ్మాయికి జగన్ గారు ఎంత ఇష్టం, అది చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. కానీ దానిపైన చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి బుద్ధి ఉందా, ఇది ఉందా, అది ఉందా, మేము కేసులు పెడతాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తామని చాలా మాట్లాడింది. ఓకే, జగన్ గారి మీద అమ్మాయికి అభిమానం ఉండడం మేము కూడా స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉంటారు. జగన్ గారిని చూడడం కూడా ఓకే, ఆ అమ్మాయి చాలా ఎగ్జైట్ అయింది, చాలా బాగా మాట్లాడింది. ఇలాగా వేరే వాళ్ళకి అంటే చాలామందికి ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ వీడియోలు ఎప్పుడు చూడలేదనుకుంటా, ఎందుకంటే మీకు వైసీపీ బ్యాచ్ కదా, మీకు ఓన్లీ అదే కనిపిస్తుంటుంది. మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ వీడియో చూడండి. ఎవరికైనా జగన్ గారి కూడా అభిమానం ఉన్నారు, ఇక్కడ వరకు ఓకే. కాకపోతే ఆ అమ్మాయి ఇక్కడి వరకు ఉంటే ఎవరు ట్రోల్ చేయరు. కాకపోతే తర్వాత ఏం జరిగిందంటే సాక్షి ఛానల్ వాళ్ళు మైకు పెట్టేసి చాలా ఆనందంగా ఉంది, ఓకే అక్కడ వరకు ఓకే, మాకు అమ్మఒడి రావట్లేదు, ఇంతకుముందు జగన్ గారు గవర్నమెంట్ జగన్ గారు గవర్నమెంట్లో అమ్మఒడి వచ్చింది, ఈ గవర్నమెంట్ వచ్చి అమ్మఒడి ఇవ్వట్లేదు, మీ స్కూల్కి వెళ్ళాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ఎవరు చెప్పమన్నారు? అమ్మాయితో ఎవరు చెప్పించమన్నారు? అసలు అమ్మఒడి వస్తుందో లేదో అమ్మాయికి ఎలా తెలుస్తుంది అసలు? అంటే రాజకీయాలు పిల్లలతోనే నీచ రాజకీయాలు అంటే ఇది కదా. ఆ అమ్మాయి ఎగ్జైట్మెంట్ అయింది, జగన్ గారి దగ్గరికి వెళ్ళింది, ఒక పాపగా అమ్మాయికి ముద్దు పెట్టారు, అక్కడి వరకు చాలా బాగుంది. అరే ఒక మంచి సన్నివేశం, చాలా ఎమోషనల్ సన్నివేశం చూసామా అన్న ఫీలింగ్ అందరికీ ఉంది. కాకపోతే అమ్మఒడి రావట్లేదని ఎవరు చెప్పిండ్రు? వాళ్ళ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ బయటికి చెప్పుకోవాలని ఎవరు చెప్పిండ్రు? వాళ్ళ నాన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు, మమ్మల్ని ఇలా ట్రోల్ చేయకండి, అది చేయకండి, నేను ఒక జాబ్ చేసుకుంటున్నా. ఓకే, తను జాబ్ చేస్తున్నాడు, వాళ్ళ శ్యామల గారు చెప్తున్నారు, వాళ్ళ అమ్మ కూడా కాలేజీలో జాబ్ చేస్తుంది. ఇద్దరు జాబులు చేసుకుంటా ఇంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలకి డబ్బులు కట్టలేకుండా అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని బయటపడేసింది ఎవరు? సాక్షి ఛానల్ 2 రోజులు వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతుంది, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. లోపలికి వెళ్ళి వాళ్ళ చెల్లెని మళ్ళా మా అక్కెళ్ళి జగన్ కలిసింది, నేను కలవలేదు. ఇవన్నీ ఎందుకు? పిల్లలను రాజకీయాలకు ఎందుకు తీసుకొస్తున్నారు? కలిశారు, ఎక్సైట్మెంట్ అయ్యారు, బాగుంది, అమ్మ ఒడి రావట్లేదని రాజకీయాలు ఎందుకు? జగన్ మామ అప్పుడు చాలా బాగా చేస్తుండే, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ చేయట్లేదు. అంటే ఎందుకు ఊరుకుంటుంది గవర్నమెంట్? అసలు అమ్మ వాళ్ళకు అమ్మఒడి పడుతుందా? అసలు వీళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారంటే రవీంద్ర భారతి, అదొక కార్పొరేట్ స్కూల్ విజయవాడలో. కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటా అమ్మఒడి కోసం రాలేదని చెప్పేసి స్కూల్కి పోకుండా చాలా ప్రాబ్లం అవుతుందా? ఎవరు చెప్పారు నీకు ఈ ప్రాబ్లం అవుతుందని? మీ నాన్న చెప్పాడా? మీ అమ్మ చెప్పాడా? మీ నాన్న చెప్పిండు. మీ నాన్నకి ఎందుకు బుద్ధి లేదు? ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమి ఉందనేది పిల్లలకి ఎందుకు ఎలా చెప్తారు? పిల్లలకి ఇంట్లో అమ్మా నా దగ్గర డబ్బులు లేవమ్మా, నీకు ఫీజు కట్టట్లేను, జగన్ గవర్నమెంట్లో డబ్బులు వచ్చినాయి అప్పుడు కట్టినా, ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు నీకు ఫీజు కట్టలేదమ్మా ఇంట్లో కూర్చోబెట్టాడా? ఏం మాట్లాడుతున్నారు అసలు? పిల్లలతోనే నీచ రాజకీయాలు మాట్లాడేది వైసీపీ. పిల్లలకి ఏం తెలుసు అసలు? అమ్మఒడి అంటే వాళ్ళకేం తెలుసు? ఇంత గవర్నమెంట్ ఇన్ని డబ్బులు ఇస్తాను వాళ్ళకి ఎవరు చెప్పారు అసలు? ఇంత గవర్నమెంట్ వస్తుంది, ఇన్ని డబ్బులు ఇస్తుంది, మిగతా డబ్బులు మనం కట్టుకుంటాం ఎవరు? ఏ ఫైనాన్షియల్ స్టేటస్ పిల్లలతో పంచుకుంటారు తల్లిదండ్రులు? ఏ కూతురు కావచ్చు, ఏ పిల్లలకి వాళ్ళ నాన్న ఒక హీరో, అమ్మ కూడా ఒక హీరో, ఇద్దరు కష్టపడుతుండ్రు, ఇద్దరు డబ్బులు కట్టి చదివిస్తారు. అంతేగాని మనకు గవర్నమెంట్ వచ్చింది, డబ్బులు కట్టలేదు, చంద్రబాబు గవర్నమెంట్లో మనం ఈ కూటమి ప్రభుత్వాలు మనం డబ్బులు కట్టలేకపోతున్నాం, ఏంది అసలు ఇది? ఎవరు మాట్లాడించమన్నారు? ఇక్కడ కదా ట్రోల్స్కి గురయ్యేది. ఉత్తరైన ట్రోల్స్ చేస్తారా? ట్రోల్స్ ఎదుటి వ్యక్తి వాళ్ళు ఇప్పుడు ఆ పాపతోని గవర్నమెంట్ కోసం, కూటమి కోసం మీరు తప్పుగా మాట్లాడించు, వాళ్ళ డిఫెన్స్లో వాళ్ళు ఉంటారు కదా. అసలు ఆ పాప ఎక్కడ చదువుతుంది? రవీంద్ర భారతి విజయవాడలో చదువుతుంది. రవీంద్ర భారతి చదువుతున్నప్పుడు అది కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఫీజులు కట్టాలి కదా కంపల్సరీ. అంటే వాళ్ళ మదర్ జాబ్ చేస్తుంది, ఫాదర్ జాబ్ చేస్తున్నాడు, ఈ గవర్నమెంట్ ఇచ్చే 15,000 కోసం వెయిట్ చేస్తున్నారా? వీళ్ళేం తల్లిదండ్రులు నాకు అర్థం కావట్లేదు. తప్పు వీళ్ళది కాదు, మీరు మాట్లాడించిండ్రు, వాళ్ళకి అంత బాగానే ఉంది, వాళ్ళ ఇల్లు మీరు వెళ్ళి సాక్షి మొత్తం ఇల్లంతా తీసిండ్రు, సోఫాలు ఈఫాలు బాగా మెయింటైన్ చేస్తున్నారు, రిచ్గా బతుకుతున్నారు. వాళ్ళని రోడ్డు మీద పడేసి ట్రోల్స్కి గురయ్యేటట్టు చేసింది మీరు. ఇవాళ రేపు వాళ్ళ అమ్మ కూడా బయటకు వస్తుంది.
ఏంటండి మాకు ఆపండి ట్రోల్స్ ఎందుకు ఆపాలి, కరెక్టే కాదు, కానీ ఎందుకు ఇలా పాపతోని చెడుగా మాట్లాడిస్తే ఎవరు ఊరుకుంటారు? ఈ ప్లేస్లో జగన్ ఇదే చేస్తాడు, కుటుంబ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఇదే చేస్తుంది. వాళ్ళ డిఫెన్స్లో వాళ్ళు ఉంటారు. పిల్లలతోని నీచ రాజకీయాలు మాట్లాడించేది వైసీపీ ప్రభుత్వం. దీన్ని ఖండించడానికి మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి మళ్ళీ మీరు ఎక్స్ట్రా చేస్తే మీ మీద ట్రోల్స్ జరుగుతాయి. ఇంకా దీంతో ఇంకా ఇప్పుడు వాళ్ళ చెల్లె రేపో ఎల్లుండి వాళ్ళ అమ్మ కూడా బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలని రాజకీయాల్లోకి తీసుకురావద్దు. పిల్లలు ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకు ఉండాలి. రాజకీయాలు వాళ్ళకేం అవసరం? జగన్ గారు అంటే ఇష్టం, ఓకే, అక్కడ వరకు ఓకే. కానీ ఈ ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, వాళ్ళకేం తెలుసు? చిన్నపిల్లలు. పిల్లలని రాజకీయాల్లోకి లాగొద్దు.